ఇంజనీరింగ్ విద్యార్థిని బి శివప్రియకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేతుల మీదుగా ల్యాప్టాప్ అందజేశారు. దాతలు ముందుకు వచ్చి ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. శశి ఇంజనీరింగ్ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్న వి శివప్రియకు ఆదిరెడ్డి కుటుంబం అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో ల్యాప్టాప్ను ఎమ్మెల్యే వాసు తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివప్రియకు ల్యాప్టాప్ అవసరమని చెప్పడంతో టీడీపీ కుటుంబ సభ్యులు స్పందించి అందజేశారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు తాము చేస్తున్నప్పటికీ వనరుల సర్దుబాటు కారణంగా అందరికీ సేవలు అందించలేకపోతున్నామని అన్నారు. అయితే టీడీపీ కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి ఇలాంటి వారికి సాయం అందించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన P4 ఉద్దేశ్యం కూడా ఇదేనని ఎమ్మెల్యే వాసు అన్నారు. ముఖ్యమంత్రి పిలుపుని అందుకుని ప్రతిభగల విద్యార్థులను ఆదుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఈ విధంగా సాయం పొందిన వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లిన తరువాత 10 మందిని ఆదుకునే విధంగా తయారవ్వాలని ఎమ్మెల్యే వాసు సూచించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి ఏటా పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడంతో పాటు క్రీడాకారులకు అవసరమైన క్రీడా పరికరాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే పేద ప్రజలకు వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో కూడా తమ ట్రస్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, పలువురు మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినిలను ఆదుకుంటా ఉన్నారు. వాళ్ళని మేము కోరేది ఏంటంటే ఈరోజు మేము ఆదుకున్న తర్వాత వాళ్ళు స్వీకరించిన తర్వాత మర్చిపోవడం కాదు, బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే పాపను ఆదుకుంటా ఉందో 10 మందిని రేపు ఆదుకునే విధంగా వీళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగగలగాలి. అదే మేము కోరుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా వీళ్ళు చెయ్యాలని వీరు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి వాళ్ళకి ఆదుకున్న విధానాన్ని గుర్తించి భవిష్యత్తులో మరింకొంతమందికి వాళ్ళు చేయగలిగినప్పుడు ఒకటి, ఇంకొకటి అర్హత కలిగి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా మాకు తెలియజేసినప్పుడు ఉన్న వనరులు బట్టి చేయడానికి కూడా అవకాశం ఉంటుందని మరొకసారి తెలియచేసుకుంటూ మేము ప్రతిసారి చెప్తా ఉంటాం, సామాజిక బాధ్యత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అర్థం ఉంటుంది. చేసే ప్రతి దాంట్లో కూడా ఒక ఎదుటి వ్యక్తికి ఒక మేలు అనేది ఉంటుంది. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఒక విద్యార్థినికి ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతూనే వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు పార్టీ తరఫున, కూటమి తరఫున కూడా చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు.